ఎఫ్సీలు ఇచ్చే విధానాన్ని పాత పద్ధతుల్లో అమలు చేయాలి. ఎఫ్సీలు పాత పద్ధతుల్లోనే అమలు చేయాలి. పాత పద్ధతుల్లోనే ఎఫ్సీలను పోరాడతాం. ఏటీఎస్ సెంటర్ రద్దు చేసేంత వరకు ఇవ్వాలి. పాత పద్ధతుల్లోనే ఎఫ్సీ లైసెన్స్ విధానాన్ని పాత పద్ధతుల్లోనే అమలు చేయాలి. నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి తెలియజేసే విధానం ఏంటంటే, ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వాలు వాహనాలకి ఎఫ్సీలు చేసే విధానాన్ని ఈరోజు కప్పల్దరు ముత్తుకూరు మండలంలో పెట్టడం జరిగింది. ఈ ఎఫ్సీలు చేసే విధానం వల్ల ఏ ఒక్క ట్రాన్స్పోర్ట్ కార్మికుడు కూడా ఎఫ్సీ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందువల్ల అని అంటారేమో, ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఆటో కార్మికులకు ఉన్నట్టు లేవు అవి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉన్నట్టు లేవు అవి. ఏదో ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళకి, అదేవిధంగా ఉద్యోగాలకు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉన్నాయి తప్ప రవాణా రంగంలో ఆటో కార్మికులుగా, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులుగా, ట్యాక్సీ కార్మికులుగా, రాలీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు బతికే బతుకు సంబంధించినట్టు కావవి. ఎందుకంటే 40% టైరు లేకపోతే కనుక ఎఫ్సీ కాదంట. 2500 రూపాయలు ఒక ఆటో టైర్ కొని మనం దాదాపుగా 10% ఉంటే వరకు వాడుకునే పరిస్థితి ఉంటే ఈరోజు, కానీ ఈరోజు 40% టైరు 39కి వస్తే ఎఫ్సీ కాదని చెప్తున్నారు. ఏ విధంగా మేము ఆ టైర్ 1000 రూపాయల టైర్ని వదిలేసుకోవాలి? అదేవిధంగా చలానా కట్టిన మొదటి రోజు పక్క రోజు స్లాట్ బుక్ చేసుకొని ఆ టయానికి రాకపోతే పక్క రోజు వచ్చేదానికి కుదరదంట, మళ్ళీ చలానా కట్టాలంట. ఏంది ప్రభుత్వ దుర్మార్గం వైఖరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ రంగంగా, ఆటో రంగంగా ఎక్కడో నెల్లూరు జిల్లాకు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరు ఎక్కడ, ఉదయగిరి ఎక్కడ, రాపూర్ ఎక్కడ, వాళ్ళు ఇక్కడికి ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో డీజిల్ ఖర్చు పెట్టుకొని టయానికి స్లాట్ బుక్ టయానికి రావాలంటున్నారు. మార్గ మధ్యలో ఏదైనా పంచర్ అయితే ఆ కామ్రేడ్ టైర్ మార్చుకొని వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? నీ స్లాట్ బుక్ అయిన టయానికి రాకపోతే నీ స్లాట్ మళ్ళీ రేపు బుక్ చేసుకోవాలా, కొత్త ఫీజు కట్టాలని చెప్తున్నారు. ఇది కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ ఏటీఎస్ సెంటర్ నిర్వాహకులకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ రంగంగా మీరు దీన్ని మూసేయండి, ప్రభుత్వం ద్వారానే ఎఫ్సీలు నిర్వహించండి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తాం. జాతీయ రహదారులు కూడా పెద్ద ఎత్తున మా యొక్క ఆటోలు అయితేనేమి, లారీలు అయితేనేమి, ట్యాక్సీలని తీసుకొచ్చి ఎక్కడికక్కడ వదిలేసి మేము బంద్ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక జిల్లా కార్యదర్శి రాజా. ఈ ప్రాంతంలోకి అనేక వాహనాలు కూడా అన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఆటో కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క కడుపులు కొట్టేదానికోసంగా ఈ ప్రైవేటుకి సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనిని వెంటనే మూసేయాలని, దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ రంగ మా ఆటో కార్మికులు, అదేవిధంగా ఉన్నటువంటి అంబులెన్స్, ట్రాన్స్పోర్ట్, లారీ మొత్తం కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క సెన్సార్ కలిగినటువంటి ఈ సంస్థని ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వారు వెంటనే కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో డ్రైవర్లకి ఇబ్బంది కలగజేసేటువంటి, వాహనదారులకి ఇబ్బంది కలగజేసేటువంటి ఈ యొక్క సిస్టమ్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. వెంటనే ఇది నష్టం కలిగించేటువంటిది కాబట్టి, ఇది వాహన శోధకులకి ఇబ్బంది కలిగజేసేది కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.